ఆహా! భలే భలే! సమ్మర్ సీజన్ వచ్చేసింది. మన తెలుగు స్టేట్స్‌లో సమ్మర్ సీజన్ అంటే ఆవకాయ సీజన్ కూడా కదా! సో, స్వయంగా నా చేతులతో ఆవకాయ ఎలా పెట్టేసానో మీరే ఈ వీడియోలో చూసేయండి. ఏం లేదు, అప్పుడే కోసుకున్న చెట్టు నుంచి కోసుకున్న మామిడికాయల్ని బాగా కడిగేసి బాగా తడి లేకుండా తుడుచుకోవాలి. సో, తుడుచుకొని చూపిస్తున్న ఈ విధంగా మనం కట్ చేసుకోవాలనమాట 2 భాగాలుగా. సో, అలా కట్ చేసుకున్న తర్వాత లోపల జీడి పిక్కలు ఉంటాయి కదా! సో, ఆ సీడ్స్‌ని కూడా బాగా తీసి మళ్ళీ ఒకసారి బాగా వాష్ చేసేసుకుందాం. సో, బాగా వాష్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మనకి ఎంత సైజ్ కావాలి అనుకుంటే అంత సైజ్ పీసెస్‌గా ఆవకాయ కోసం కట్ చేసుకోవచ్చు. ఇదే మీరు తురుముకోవచ్చు, లేదంటే ఇలా చూపిస్తున్నట్టుగా పెద్ద పెద్ద పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చనమాట మీకు వీలుని బట్టి. సో, ఇప్పుడేం చేస్తారంటే ఒక కడాయి తీసుకొని అందులోని కొంచెం హాఫ్ కప్ మెంతులు, కొంచెం సోంపు, అలాగే కొన్ని ఆవాలు కూడా బాగా వేసి వేయించాలి. అవి కొంచెం వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర కూడా వేసి చల్లార్చాలి. సో, చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పొడి చేసేసుకోవడమే. ఇదొక సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నెలో లైట్‌గా హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక ఫ్రీగా ఉన్న బేషన్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు, కారం, ఉప్పు, పసుపు, అలాగే మెంతు పిండి కూడా వేసి బాగా కలుపుకోవాలి. కారం మీకు కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే గోరువెచ్చగా ఉన్న వెల్లుల్లి నూనెను కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఒక 2 డేస్ రూమ్ టెంపరేచర్లో ఉంచేస్తే ఎంతో రుచికరమైన ఆవకాయ రెడీ అయిపోద్ది. సో, మీరు కూడా మీ అమ్మతో ఇలా గోరు ముద్దలు తినిపించుకోండి. ఎంత బాగుంటుందంటే మన లైఫ్లో ఇంతకన్నా ఇంకేం కావాలి అనిపిస్తుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.